హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేయబోయే కర్రీ ఏంటంటే వంకాయ టమాటో కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం తెల్లగడ్డలు, ఇంకా గ్రీన్ చిల్లీ. వీటన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా ఉంచాలి. ఆ తర్వాత కొంచెం టామరిండ్ తీసుకొని వాటర్లో సోక్ చేయాలన్నమాట. మన వంటలో మెయిన్ పార్ట్ బ్రింజాల్ కాబట్టి వాటిని కట్ చేసుకొని వాటర్లో ఉంచాలి కొంచెం సేపు. ఇప్పుడు వచ్చి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బ్రింజాల్ వేసి దాన్ని కొంచెం బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి పక్కన తీసించుకోండి. ఫ్రై ఎందుకు అంటే బ్రింజాల్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట ఫ్రై చేస్తే, అందుకని దీన్ని ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లో కొంచెం ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, గార్లిక్ ఇవన్నీ వేసి తర్వాత ఆనియన్ వేసి మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ కొంచెం వేసుకుంటే ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతది. ఆనియన్ కొంచెం గోల్డిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం టమాటోస్ వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో, టమాటోస్, ఆనియన్ మొత్తం దగ్గర వచ్చే వరకి మనం దాన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఇంకా కారం, తగినంత కారం వేసుకొని మనం దాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మిక్స్చర్ మొత్తం దగ్గర వచ్చే వరకి. ఆనియన్ ఇంకా టమాటోస్ మిక్స్చర్ మొత్తం దగ్గర వచ్చిన తర్వాత కుక్ చేసుకున్న బ్రింజాల్ ఏదైతే ఉందో ఫ్రై చేసి పక్కన పెట్టింది దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ మిక్స్చర్ మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపు. ఆ తర్వాత మనం ఎత్తిపెట్టిన టామరిండ్ ఏదైతే ఉందో సోక్ చేసింది దాన్ని ఈ మిక్స్చర్లోకి యాడ్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మన వంకాయ కర్రీ అనేది రెడీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.